చెట్టుపై ఉన్న బేతాళుణ్ణి దించి శవం భుజంపై వేసుకుని అలా అరణ్యంలో నడుస్తూ ఉన్న విక్రమాదిత్యుడితో బేతాళుడు ఇలా అంటాడు. రాజా, నీకు అలసట తెలియకుండా ఉండేటందుకు నీకొక కథ చెబుతాను. ఆ కథ పూర్తయిన తరువాత నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. పూర్వము అమలాపురంలో హేమగుప్తుడు అనే వైశ్యుడుండేవాడు. అతడు ఒకసారి వ్యాపారమునకై దూరదేశమునకు పోయి వచ్చుచుండగా దారిలో నలుగురు మనుషులొక పిల్లవాడిని చంపబోతుంటే చూసి కారణమేమిటి అని అడిగాడు. అతని తండ్రి మాకు 1000 వరహాలు బాకీ. అతను చనిపోయాడు. ఆ బాకీ ఇతను చెల్లించవలసి ఉంది. చెల్లించుట లేదు. అందుకని ఇతనిని చంపుచున్నాము అన్నారు ఆ నలుగురు. ఆ సొమ్మును నేను ఇచ్చేదను, ఇతనిని వదిలిపెట్టండి అంటూ వారికి డబ్బులు ఇచ్చేసి ఆ కుర్రవాడికెవరూ లేరంటే తన వెంట తీసుకొచ్చి ఆశ్రయం కలిగించాడు. ఇలాగా సుబుద్ధి అతని ఇల్లు చేరిన కొన్నాళ్ళకే ఆ వైశ్యుడికి కొడుకు పుట్టాడు. అతని పేరు సమబుద్ధి. అంతకు కొన్నాళ్ళ ముందు అమలాపురం పరిసర గ్రామాల మీద ఒక రాక్షసుడు పడి చిక్కిన వారందరినీ చంపి తినేస్తూ ఉన్నాడు. ఆ గ్రామస్తులందరూ అక్కడ పంచాయితీ జరిపి రోజు ఒక గ్రామం నుంచి ఒక మనిషిని పంపేందుకు రాక్షసుడితో మిగిలిన వారి జోలికి రాకూడదు అని ఒక ఒప్పందం చేసుకున్నారు. రాక్షసుడికి ఆహారంగా మనిషిని పంపవలసిన వంతు హేమగుప్తునికి వచ్చింది. చేయగలిగేదేమీ లేక అతను తన కొడుకు సమబుద్ధిని వెళ్ళమన్నాడు రాక్షసునికి ఆహారంగా. అయితే హేమగుప్తునికి తెలియకుండా సమబుద్ధితో పాటు సుబుద్ధి కూడా వెళ్ళాడు. మీరు ఇద్దరు ఎందుకు వచ్చారు అని అడిగాడు రాక్షసుడు. అయ్యా, మేము వరుసకు సోదరులం. నేను వీడి తండ్రికి జన్మించకపోయినా వీరు నాకొకప్పుడు ప్రాణదానం చేశారు. అంతేకాదు, నన్ను చేరదీసి కుటుంబ సభ్యుడిని చేసుకుని ఇన్నాళ్ళు నన్ను చక్కగా పెంచుతూ పోషిస్తున్నారు. వారి రుణం తీర్చుకునేందుకు నాకిది చక్కని అవకాశం. వారి కుటుంబాన్ని నిలపడానికి నా ప్రాణాన్నివ్వడం నాకు ధర్మము, విధి కూడా. కనుక తమరు సమబుద్ధిని విడిచిపెట్టి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని వినయంగా ప్రార్థించాడు. అంతలో సమబుద్ధి ముందుకొచ్చి, అయ్యా, ఏ సుముహూర్తాన సుబుద్ధి మా ఇంటికి వచ్చాడో కాని మా తండ్రిగారికి అన్నీ శుభములే జరిగినవి. పుత్రోదయం కూడా అయినది. మా తండ్రిగారికి ఇతడనిన అమితమైన ప్రేమ. ఇతడు అన్నగా, నేను తమ్ముడిగా ఎంతో అభిమానంతో పెరిగాము. అది అలా ఉంచండి. నా బదులు వీనిని మిమ్మల్ని తిననిచ్చినచో మా తండ్రిగారు రక్షించిన వానిని నేను భక్షించినట్లే అగును. అలా జరిగితే నేను మా తండ్రికింత ద్రోహం చేసినట్లే అవుతుంది. తమరటువంటి ప్రమాదము, పొరపాటు జరగనివ్వక నన్నే భక్షించి సుబుద్ధిని వదిలివేయుడు అని కన్నీటితో వేడుకున్నాడు. ఆ పిల్లల మాటలకు రాక్షసుడి మనసు కరిగిపోయింది. వాళ్ళ మీద జాలితో పాటు అతని బుద్ధి కూడా వికసించింది. తన తప్పు తెలిసి వచ్చింది. మనసు మారిపోయింది. మీలో ఒకరినే కాదు, ఇకపై నేనెవరినీ తినను అన్నాడు. వాళ్ళనింటికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు బేతాళుడు, విక్రమార్క, ఆ వైశ్యబాలురు సుబుద్ధి సమబుద్ధులలో ఎవరు గొప్పవారు? సూటిగా అడిగాడు బేతాళుడు. నిజానికి మనం చెప్పుకోవలసింది మంచివాడిగా మారిన రాక్షసుడి గురించి. ఎందుకంటే సుబుద్ధి సమబుద్ధులకు మొదటి నుంచి సంస్కారం ఉంది, జ్ఞానం ఉంది. కానీ రాక్షసుడు మంచివాడిగా మారడమే గొప్ప అన్నాడు విక్రమార్కుడు. అలా విక్రమార్కుడి మౌనానికి భంగం కలగగానే బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు.